నమస్కారం యామిని గారు. గురువుగారు ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, మాకు ముక్తి రావాలి, నేను చనిపోయినప్పుడు కానీ అసలు ముక్తి రావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా తపస్సు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు ముక్తి రావాలంటే మనకి ఎలాంటి మార్గం అనేది ఉండాలంటారు? ఎంత చాలా పెద్ద ప్రశ్న. కేవలం అనుభవజ్ఞులు చెప్పేటటువంటి ప్రశ్న ఇది. మామూలు ఇది శూద్ర శక్తులు మంత్రాలు తంత్రాలు చేసి వశీకరణ అది ఇది అని అంటాం. అట్లా కాదు. భగవద్గీతలో చెప్పినటువంటిది, భాగవతంలో చెప్పినటువంటి విధంగా, వేదాలు పురాణాలు శాస్త్రాల్లో చెప్పినటువంటి విధంగా మనం ఆచరిస్తే ముక్తి పొందవచ్చు. ఎట్లా అంటే ఆత్మ గురించి. ఈ ఆత్మ ఎక్కడుంది? మన లోపల ఉన్నది. ఆ ఆత్మ యొక్క జ్ఞానం కలిగి ఉంటే ముందుగా అర్జునుడు ఏడ్చుడు, మా తాతలు ముత్తాతలు వీళ్ళందరినీ పట్టుకుని నేను చంపనా, వీళ్ళని ఎట్లా చంపా, కృష్ణ నా నుంచి కాదని ఉరికి. ఓరి పిచ్చోడా, ఎందుకు అట్లా ఏడుస్తావు అని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి ఏంటిది భగవద్గీత. ఆత్మ ఎటువంటిది? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నా చైనం చేదయంత్యపో నా శోచయతి మారుత. ఆత్మ ఎటువంటిది? నిప్పుల వేస్తే కాలదు, నీళ్ళలో వేస్తే తడవదు, గాలికి పెడితే ఎండదు. ఏ అస్త్రాలు శస్త్రాలు కత్తులతోటి కోసినా కానీ అంతే కాదు. అటువంటి నీ దగ్గర ఉంది, నువ్వు బాణాలు వేస్తే వాళ్ళు చేస్తారా? ఏంది ఆత్మ? శరీరానికి తూట్లు పడవచ్చు, నువ్వు శరీరం నువ్వు కాదు, ఆత్మ నీవు. ఈ శరీరం పడిపోతుంది. ఒక్కటి చెప్తున్నాను వినండి. ఒక వ్యక్తి చచ్చిపోయింది, మరణించాడు. అంతకుముందు మంచిగా ఉన్నాడు, ఒక 10 నిమిషాల తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత మార్పు ఏం జరుగుద్ది చెప్పండి? ఎవరు పోయినరు, ఎవరుండ్రు చెప్పండి, మీరే చెప్పండి. శరీరం అనేది అక్కడే ఉంటుంది, ఆత్మ అనేది వేరవుతుంది. అంటే ఆత్మ ఉన్నదని అర్థమే కదా. ఆత్మ ఎల్లంగానే ఈ శరీరంలో ఏమవుతుంది? స్మెల్ వస్తుంది కదా, వాసన వస్తుంది కదా. నాగా అనేటటువంటి వాయువు పురుగుల యొక్క ఇది చేత శరీరాన్ని వెంటనే తినేస్తుంటాయి. ఆత్మ ఉన్నప్పుడు ఎందుకు తినలేదు? అంటే ఎవరు? ఆత్మనే నీవు కానీ శరీరం నీవు కాదు కదా అని ఎంతమందికి తెలుసు? దాన్నే ఆ తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మ పవిత్రమైనటువంటి ఆత్మ, అయినటువంటి ఆత్మ నీ లోపల ఉన్నది. అవును అనే అర్థం కదా. అటువంటి ఆత్మ ఉన్నటువంటి శరీరమే ఏంటిది? దేవాలయం. అతనే కదా దేవుడు, అదే శరీరమే దేవాలయం కదా అని ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేయాలి. ఇది శరీరం లోపల ఆత్మ ఉన్నది, అతనే దేవుడు అని తెలుసుకున్నట్టు. సా బ్రహ్మ, సా విష్ణు, సా అగ్ని అని వేదం చెప్తుంది. అతనే నీ లోపల ఉన్న ఆత్మనే, అతనే విష్ణువు, అతనే ఇంద్రుడు, అతనే అగ్ని, నువ్వు ఏ పేరైనా పెట్టుకో. అటువంటి ఆత్మ నీ లోపల ఉన్నది అనే జ్ఞానం తెలుసుకుంటే నువ్వు ఏ తప్పులు చేయవో, నీవే దేవుడు అవుతావు. అంతే కదా. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో పాప ఇట్లా చీమను కూడా తొక్కలేవు. భయం అవుతుంది కదా. అవును దీంట్లో ఆత్మ ఉంటుంది కదా, దాన్ని సంపిత పాపం అవుతుంది కానీ. ఈ ఆత్మ గురించి మొత్తం చెప్పి 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 అర్జునుడికి ఏం చేసిండు? 18 అధ్యాయాలు చెప్పిండు కదా. 18 చివరికి ఎట్లా ధ్యానం చేయాలి, ఎట్లా కూర్చోవాలి అంటే ఆత్మ సంయమ యోగం చెప్పిండు. నాయన ఇట్లా కూర్చో, ముక్కు మీద దృష్టి పెట్టు, ఈ విధంగా చెయ్యి, మనసు నిలబెట్టు, ముందుగా గదిని శుభ్రం చేసుకో, ఒక దర్భాసనం వేసుకో. ముక్తి ఎట్లా వస్తుందని అడిగారు కదా మీరు, అదే చెప్తున్నా. దర్భాసనం వేసుకో, ఇట్లా కూర్చో, ఉత్తరం వైపు ముఖం పెట్టు, దర్భం యొక్క కొనలు తూర్పు వైపు పెట్టు, ఇట్లా కూర్చో, మనసు నిలబెట్టు. నీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు తప్పనిసరి కూర్చోవాలి. 50 సంవత్సరాల వయసు ఉంటే కనీసం 50 నిమిషాలన్నా కూర్చోవయ్యా. కూర్చొని నీ మనసుని ముక్కు మీద చూడు. ఇట్లా చూస్తుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ నొప్పి వస్తుంది. మౌనం ఉంటే, నేను చేసినటువంటి సాధనలో మౌనం ఉంటే ఈ గదమలు ఇవన్నీ వాసనే. మౌనం ఉంటే మాట రాలే. ఒక 2 నెలల తర్వాత నాకు మాట్లాడ రాలేదు. పాలు తాగి నేను సంవత్సరం ఉన్నాను. మౌనంతో ఉంటే మాట్లాడ రాకపోయేది. ఇదంతా వాసేది. మాట్లాడుకుంటేనే ఇదంతా
ఈ గదమలు ఇవన్నీ కూడా నొప్పి కలిగేది అనమాట. చూస్తూ చూస్తూ ఉంటే ఇక్కడ నొప్పి వచ్చేది. నొప్పి వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా ఇట్లా సాధన చేస్తుంటే ఇక్కడి నుంచి దారి ఉంటుంది. అదే త్రికూటి అంటారు. దాన్ని అట్నే సాధన చేస్తూ ఉంటే ఇక నీకు సహస్రారం లోపలికి పోయేటటువంటి దారి దొరుకుతుంది. ఈ చక్ర మూలాధారం నుంచి ఒక్కొక్కటి మారుతూ మారుతూ చక్రాలు మారుతూ ఈ విధంగా వచ్చి ఈడ ఇప్పుడు సుషుమ్న నాడి ఉంటుంది, సూర్యనాడి చంద్రనాడి ఉంటుంది. ఈ సుషుమ్న నాడి వెన్నుపూస నుంచి కింది దాకా ఉంటుంది. దీంట్లోనే చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలను ఒక్కొక్కటి దాటుకుంటా పోతారు. వచ్చి ఈ నుంచి వెళ్ళి మెడల్లా నుంచి ఈడికెళ్ళి ఈడి నుంచి ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేస్తే ఏది సూర్యనాడిని కంట్రోల్ నుంచి నీ యొక్క వాయువుని నడిపిస్తే శరీరం వేడవుతుంది. చంద్రనాడి నుంచి నడిపిస్తే శరీరం చల్లగా అవుతుంది. దీన్నే స్వరశాస్త్రము అంటారు. ఈ యొక్క జ్ఞానం తెలుసుకొని నువ్వు సాధన చేస్తే ముక్తి పొందుతుంది. అయిపోయి నీ మనసు నిలబడితే కదా, నాకు ఎటు పోబుద్ది కాదు, ఒక సాధన అయింది కదా కాబట్టి ఇట్లా కూర్చొని డక్కున వెళ్ళిపోతుంది. ఇక నా పని అంతే, చక్కగా శాస్త్రాన్ని వెళ్ళిపోతుంది అంతే. ఒక్క నిమిషం వాడు ఏం చేసినా కానీ నాకు వినబడదు, కనబడదు. నువ్వు ఎన్ని తిట్టినా కానీ వినబడదు. అదే సమాధి స్థితి. ఆ సమాధి స్థితి పొందినటువంటి వాడికే మోక్షం వస్తుంది. మరి దానం చేస్తే 10 కోట్లు దానం చేస్తా, 20 కోట్లు దానం చేస్తా, భూదానం చేస్తా, గోదానం చేస్తా, చెప్పుల దానం ఎన్ని చేసినా కానీ లాభం లేదు. యమలోకంలో యముడు పట్టుకుపోతాడు. నువ్వు చేసిన పాపాలు పోవాలి కదా. ఇది అన్నమాట. తప్పులు చేస్తే యముడు పట్టుకుపోతాడు, పుణ్యం చేస్తేనేమో దేవేంద్రుడు పట్టుకుపోతాడు, సాధన చేస్తేనేమో ముక్తి వస్తుంది. నీకేం కావాలి? ముక్తి కావాలంటే ఈ దాటుకుంటే నడువు అని ఈ బ్రహ్మంగారి చెప్పడం జరిగింది. ఇది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. కాలజ్ఞానానికి సంబంధించి మాకున్న సందేహాల గురించి ఇంకా అంతకంటే ఎక్కువ తెలుసుకున్నాం అనమాట మీ ద్వారా మేము. ధన్యవాదాలండి. మంచి ధన్యవాదాలు తల్లి. లోక సమస్త సుఖినో భవంతు.